జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. దేన్నైనా సాధించగలననే నమ్మకం మనిషి ఆత్మవిశ్వాసానికి ప్రతిబింబం. ఉన్నత శిఖరాలను అధిరోహింపజేసే అటువంటి నమ్మకం అండతోనే మనం ఇప్పటి వరకు సాధించిన ప్రగతి సాధ్యమైంది. ఆ ధైర్యం ఉన్న వ్యక్తి గగనతలంలోనైనా జీవించగలగడం సాధ్యమని రుజువు చేస్తాడు. అన్నిటికీ అధైర్యాన్ని ప్రదర్శించే మనిషి భూతలం మీద కూడా జీవించటానికి అసక్తుడవుతాడు. చెక్కుచెదరని ఉక్కు సంకల్పం ఉండటం వల్లనే అంతరిక్షం మనకు యాత్రాస్థలమైంది. అన్ని వేళలా గెలుపు గుర్రమెక్కి సవారీ చేయడం అందరికీ సాధ్యపడదు. కాలం మనకు అనుకూలం కాని సమయంలో తలపెట్టిన పనులు ఎంతకీ పూర్తి కావు. ఒక్కొక్కసారి చాలా ఆలస్యం కూడా కావచ్చు. ఆ సమయంలో స్థితప్రజ్ఞత అవసరం అవుతుంది. అనుకున్నది సాధించే విషయంలో పట్టు విడుపులను ప్రదర్శించడం గొప్ప నేర్పరితనం. పట్టి విడుచుట కంటే పడిచచ్చుట మేలు అన్నారు వేమన గారు. అందుచేత ఆ విడుపును తాత్కాలికం చేసి విజయానికి ఉపయోగపడే విధంగా మలుచుకోవాలి. పరాజయం పదే పదే పలకరిస్తున్నప్పుడు గతంలోని గెలుపు శాతం గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. ఉరకలెత్తే ఉత్సాహానికి కొంత విరామం ఇవ్వాలి. ఆలోచనలో కానీ ఆచరణలో కానీ నాణ్యత కొరవడైందేమో తెలుసుకోవడానికి ఆత్మవిమర్శ చేసుకోవాలి. మనల్ని మనం తరచూ చూసుకోవడం వల్ల బలహీనతలే కాదు, అంతర్గతంగా దాగి ఉన్న బలాలను మరొక్కసారి సమీక్ష చేసుకున్నట్లు అవుతుంది. ఏ రంగంలో అయినా ఆత్మవిమర్శ ప్రయోజనకారిగానే ఉంటుంది. అనుకున్న విజయాన్ని సాధించడంలో సమయం కీలక పాత్ర వహిస్తుంది. విజయ సాధనకు ప్రణాళిక రచించగానే అద్భుతాలు జరిగిపోవాలనుకోకూడదు. విత్తనం నుంచి అంకురించిన మొక్క వృక్ష రూపాన్ని పొందే క్రమంలో మలమలమ ఆడ్చే ఎండకు తల వంచి నిలుస్తుంది. ఏటి ఒడ్డున పెరిగే గరిక పోచలు ప్రవాహ ఉధృతిలో ఉనికిని కాపాడుకోవడానికి ప్రాధాన్యమిస్తాయి. నీటి వాలుకు వీలుగా నిలిచి సమయానుకూలత లభించగానే సరైన క్రమంలో ఎదుగుతాయి. అలాగే లక్ష్య సాధకుడు కూడా ఆ తత్వాన్ని వంట పట్టించుకోవాలి. పరాజయం ప్రవాహ ఉధృతిలో పెకలించుకుపోతున్నప్పుడు స్థిరంగా నిలిచేందుకు ప్రయత్నించాలి. తప్పించి మొండిగా ప్రవర్తించితే ఉనికిని కోల్పోకూడదు. గొలు గెలుపు ఓటముల మాట ఎలా ఉన్నా మొక్కవోని దీక్షతో నేర్చుకోవాలనుకున్న లక్ష్యంపై పట్టు సడలించడం వల్ల ఒత్తిడి కొంతమేర తగ్గుతుంది. అయితే పరిస్థితులు మన మీద పైచేయి సాధించే లోపు కార్యసాధనకు పునరంకితం కాగల దక్షత ఉండి తీరాలి. మనిషిని అత్యున్నత శిఖరాలకు చేర్చగలిగిన అతడి ఆలోచన సరళి ఒక్కోసారి దారి తప్పి అధపాతాళానికి పడవేస్తుంది. విజయం సాధించగలగనన్న అతి విశ్వాసం గెలుపుపై పట్టును కోల్పోయేలా చేస్తుంది. ఆ వైఖరి క్రమంగా అపజయానికి చేరువవుతుంది. అది నిర్లక్ష్యానికి లభించిన ప్రతిఫలం. పట్టు విడుపులు ప్రదర్శించే నైజం అపజయాన్ని అంగీకరించడం కాదు. అలాగే పరాజయాన్ని చూసి వెనుకడుగు వేయటం కూడా కాదు. అది ఒక వ్యూహ రచన. కౌరవులు తమకు ఎంతగా అన్యాయం చేస్తున్నా భీమార్జునులు వంటి వీరుల చెంతనే ఉన్న ధర్మరాజు కౌరవులతో యుద్ధానికి సై అనలేదు. తమ వాదన గెలవాలనే మొండిపట్టు పట్టలేదు. ప్రణాళికాబద్ధంగా విడుపును ప్రదర్శిస్తూ వ్యవహరించారు. కృష్ణుడు లాంటి రాయబారిని పంపి మంతనాలు సాగించారు. అర్ధరాజ్యం కాకపోయినా 5 ఊళ్ళైనా ఇమ్మని అభ్యర్థించారు. ఈ వేడుకోలు ఫలించద అన్న విషయం ధర్మరాజుకు తెలియనిది కాదు. జరగబోయే నష్టం వల్ల రాబోయే అపకీర్తి తమపై పడకూడదన్నది అతడి వ్యూహం. అందుకే తిక్కన ధర్మరాజును మెత్తని పులిగా అభివర్ణించారు. ఈ విధంగా పట్టు విడుపులతో జీవితంలో అనుకున్న విజయాలని సాధించాలి. జై శ్రీమన్నారాయణ.